హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, మీ అందరికి కూడా నాతో చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి, మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకెళ్ళిపోదాం. ఆదిత్య అప్పుడే ఆఫీస్ నుండి వస్తూ రోజులాగా తన తండ్రి బయట వరండాలో వాలు కుర్చీలో కూర్చుని పేపర్ తిరిగేస్తున్న దృశ్యం కనిపించకపోవడంతో ఇంట్లోకొచ్చి తన భార్య శైలుని అడిగాడు ఆదిత్య. శైలు, నాన్నెక్కడా? రోజు నేను ఆఫీస్ నుండి వచ్చే సమయానికి బయటే కూర్చుని ఉంటారు కదా. ఈరోజు నాన్న ఎక్కడికి వెళ్ళాడు, కనిపించట్లేదు అడిగాడు. మావయ్య గారు ఇందాక బయట అటు ఇటు తిరుగుతూ ఉండటం చూశాను. ఇంతలోనే ఎక్కడికెళ్లారు? బయటికి వెళ్తున్నట్లు నాతో చెప్పలేదే. ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటారండి. ఉండండి, మీకోసం కాఫీ తీసుకొస్తాను అంటూ శైలు కిచెన్లోకెళ్ళింది. ఈలోగా ఆదిత్య ఇంట్లో బయట మేడ మీద తండ్రి కోసం వెతికాడు. ఒకవేళ వీధి చివరి దాకా కానీ ఏమైనా వెళ్ళాడని చూసొచ్చాడు. ఇక్కడ తండ్రి జాడ కనిపించకపోవడంతో ఆదిత్యలో చిన్నగా కంగారు మొదలైంది. తండ్రి కోసం వెతికి వెతికి ఇంట్లోకొచ్చిన ఆదిత్యకి శైలు కాఫీ కప్తో ఎదురొచ్చి, మన వెనుక వీధిలో ఉన్న పార్క్ కానీ వెళ్ళారేమోనండి. ఈ మధ్య అక్కడికి తరచుగా వెళ్ళి కాసేపు కూర్చుని వస్తున్నారు. వచ్చేశారు. మీరు కంగారు పడకుండా ముందు ఈ కాఫీ తీసుకోండి అని శైలు భర్త చేతికి కాఫీ కప్పును అందించింది. కాఫీ తాగి కప్పుని ఎదురుగా ఉన్న టీపాయ్ మీద పెట్టి, నేనిప్పుడే వస్తా శైలు అని కంగారుగా వెళ్ళిపోతున్న భర్తని శైలు, ఎందుకండి మరీ అంతలా కంగారు పడుతున్నారు? బయటికెళ్ళిన మనిషి రాకుండా ఉంటాడా? ఈ పాటికి వచ్చేస్తుంటారు. మళ్ళీ మీరెందుకు వెళ్ళడం అడిగింది. ఏమో శైలు, ఎప్పుడూ లేని నాన్న చెప్పా పెట్టకుండా ఇలా వెళ్ళడం చూస్తుంటే నాకేదో కంగారుగా ఉంది. నాన్న అసలు ఎందుకు వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారో ఆయన చూసేదాకా నా మనసులో ఉండేలా లేదు శైలు అని భార్య వద్దన్న వినకుండా ఆదిత్య తండ్రి వెతకడానికి వెళ్ళాడు. ముందు తమ చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళని అడిగి వాళ్ళు రాలేదని చెప్పేసరికి తమ వెనుక వీధిలో ఉన్న పార్కుకి వెళ్ళాడు. ఆదిత్య తండ్రి మాధవరావు జాడ కనిపించకపోవడంతో కంగారుపడి ఓసారి శైలికి ఫోన్ చేశాడు. ఒకవేళ తను బయటికి వచ్చిన సమయంలో తండ్రి ఇంటికి వచ్చాడేమోననుకుని. అందుకు శైలు ఇంకా మావయ్య గారు రాలేదని చెప్పడంతో ఆదిత్య బయట నుంచి తమకు తెలిసిన వాళ్లకు బంధువులకు ఫోన్ చేసి తండ్రి విషయం అడిగాడు. తమ దగ్గరికి రాలేదని చెప్పడంతో ఆదిత్యలో కంగారు రెట్టిపోయింది. అసలు నాన్న ఒకడికి ఎక్కడికి వెళ్తాడు? ఒకవేళ జరగరాని ఏమైనా జరుగుంటుందా? ఇప్పుడెలా? ఏం చేయాలి? అయినా ఎప్పుడు లేని నాన్న ఇలా ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్ళడం ఏంటి? అంత అవసరం ఏమొచ్చింది అని ఆదిత్య తిరిగి ఇంటికొచ్చి, ఇప్పుడెలా శైలు? ఎంత వెతికానో తెలిసినవన్నీ దగ్గర బంధువులను అందరికీ ఫోన్ చేశాను. ఎవరు నాన్న జాడ తెలిసింది చెప్పడం లేదు. ఇప్పుడెలా అని కంగారు పడుతున్న ఆదిత్యని, మనం తప్ప మావయ్య గారికి ఎవరున్నారండి? ఎక్కడికి వెళ్ళినా మావయ్యకి మన ఇంటికి రాక తప్పదు. ఒకవేళ తన పాత స్నేహితులను తెలిసిన వాళ్ళను కలవడానికి వెళ్ళుంటారు. రాత్రికల్లా వచ్చేస్తారు. మీరేం కంగారు పడకండి అంది శైలు. అసలే నాన్న హైదరాబాద్కి కొత్త. నాకు తెలిసి నాన్నకి హైదరాబాద్లో స్నేహితులు తెలిసిన వాళ్ళు కూడా ఎవరూ లేరు. ఒకరిద్దరు మా బంధువులున్నా నాన్న వాళ్ళ దగ్గరికి రాలేదని చెప్పారు. సరే చూద్దాం. నువ్వు అన్నట్లు నాన్న ఎక్కడికి వెళ్తాడు? రాత్రి వరకు తిరిగి వస్తాడేమో అనుకుంటూ ఆదిత్య గదిలోకి వెళ్ళాడు. అప్పటికే సమయం 8 కావస్తుంది. శైలు వంట పూర్తి చేసి పిల్లల్ని ఆదిత్యని భోజనానికి పిలిచింది. ఆదిత్య ఇద్దరి పిల్లలు స్కూల్ నుండి వచ్చినప్పటి నుంచి మాధవరావు కనిపించకపోవడంతో, తాతయ్య ఎక్కడికి వెళ్ళారు? మేము వచ్చినప్పటి నుంచి కనిపించట్లేదు అడిగారు. పిల్లలిద్దరూ అలా అడగటంతో ఏం చెప్పాలో అర్థం కాని ఆదిత్య, మన బంధువులింటికి వెళ్ళారమ్మా, వచ్చేస్తుంటారు అని చెప్పాడు. రాత్రి 7 అయిందంటే చాలు. అమ్మ శైలు, భోజనం వడ్డిస్తావా అడిగే నాన్న 8 దాటినా ఇంకా ఇంటికి రాలేదేంటి? ఎక్కడికి వెళ్ళట్టు? అసలు నాన్న మాతో అసలు చెప్పి వెళ్ళా, కనీసం ఆయన దగ్గర ఓ ఫోన్ ఉన్నా మాకీ టెన్షన్ ఉండేది కాదు కదా. ఎన్నోసార్లు చెప్పాను, మీ దగ్గర ఒక ఫోన్ ఉంచుకోండి నాన్న అంటే, నాకెందుకురా ఈ ఫోన్లు, అయినా ఇల్లు దాటి నేను ఎక్కడికి వెళ్తానని అనేవారు. ఇప్పుడు చూడు ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పకుండా వెళ్ళాడు.
ఫోన్ చేసి కనుక్కుందామంటే ఆయన దగ్గర ఫోన్ లేదు. ఇప్పుడేం చేయాలి? రాత్రి ఇంత సమయం అయినా నాన్న రాలేదు. అసలేమైందో? ఎక్కడున్నాడో? నాన్న జాడ తెలిసి ఆయన క్షేమంగా ఉంటే అంతే చాలు. భగవంతుడా అని ఆదిత్య మనసులో ఆ దేవుని తలుచుకుని పిల్లలతో కలిసి ఓ 2 ముద్దల అన్నం తిని టెన్షన్ తట్టుకోలేక ఇంట్లోకి బయటికి తిరుగుతున్నాడు. కాసేపటికి అందరి భోజనాలు అయిపోవటంతో శైలు వంటగదిని శుభ్రం చేసి కంగారుగా తిరుగుతున్న భర్త దగ్గరకొచ్చి, ఇప్పుడు ఎలా అండి? ఏం చేద్దాం? ఏదైనా పని ఉండి వెళ్ళాలనుకున్నా ఈ సమయానికలా రావాలి. ఇంకా రాలేదంటే అసలు ఎక్కడికి వెళ్ళినట్టు? ఒక పని చేస్తే ఏంటది? అడిగాడు ఆదిత్య విసుగ్గా. మావయ్య కనిపించట్లేదని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అడిగింది శైలు. పోలీస్ కంప్లైంటా? విషయం అక్కడి దాకా వెళ్తే ఇంకేమైనా ఉందా? పరువు పోదు అన్నాడు ఆదిత్య. మరి ఎలాగండి? ఇంతకన్నా మనం ఇంకేం చేయగలం? అంది శైలు. నేను అదే ఆలోచిస్తున్నాను. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. రేపు ఉదయం దాకా చూసి అప్పటికి నాన్న తిరిగి రాకుంటే ఏం చేయాలో ఆలోచిద్దామని మళ్ళీ ఆదిత్యని అనటంతో సరే అంది శైలు. కాసేపటికి శైలు పిల్లలు నిద్రపోయారు. మధ్యరాత్రి అయినా ఆదిత్యకి ఇంకా నిద్ర రావటం లేదు. ఏ చిన్న అలికిడి వినపడినా నాన్న వస్తున్నాడేమో అని తలుపు తెచ్చి చూస్తున్నాడు ఆదిత్య. తండ్రి కనపడకపోయేసరికి విసుగ్గా వెళ్ళి సోఫాలో వాలిపోతున్నాడు. అలా మధ్యరాత్రి దాటినా మాధవరావు ఇంటికి తిరిగి రాకపోయేసరికి ఆదిత్య శైలు అన్నట్లు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం తప్పితే మరో మార్గం లేదా? అసలు నాన్న ఎందుకు ఇలా చేశారు? ఏదైనా విషయం ఉంటే చెప్పొచ్చు కదా అనే ఆలోచనలో ఆదిత్యకి కన్నంటుకుంది. మెలకువచ్చి చూసేసరికి ఉదయం 7 అవుతుంది. గబగబా లేచి తండ్రి కోసం ఇల్లంతా వెతికాడు. మాధవరావు ఎక్కడా కనిపించకపోయేసరికి అంటే నాన్నింకా రాలేదా అనుకుంటూ వంటింట్లో ఉన్న శైలు దగ్గర వెళ్ళి, నాన్నింకా రాలేదా శైలు? నాన్న రాలేదని తెలిసిన నన్ను ఎందుకు ఇంకా నిద్ర లేపలేదు అడిగాడు. రాత్రంతా మావయ్య గారి గురించి ఎదురు చూస్తూ మీరు నిద్రపోయినట్లేదు. ఎప్పుడో తెల్లవారుజామున పడుకుని ఉంటారని మిమ్మల్ని నిద్ర లేపలేదండి అంది శైలు. అసలు నాన్న ఎక్కడికి వెళ్ళారో ఏంటో, ఎక్కడిని వెతుకను? నువ్వన్నట్టు పోలీస్ కంప్లైంట్ ఇస్తే బంధువులు తెలిసిన వాళ్ళ ముందు మన పరువేం కాను. నాన్న ఏ కారణంగా మనకు చెప్పకుండా వెళ్ళారు కానీ వాళ్ళు మాత్రం మనం నాన్నని చూడని కారణంగానే నాన్న మన ఇంటి నుంచి వెళ్ళిపోయాడు అనుకుంటారు అని ఆదిత్య కాసేపు మౌనంగా ఉండి, ఇంతలో ఈరోజు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని గుర్తొచ్చి త్వరగా వెళ్ళాలి. ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది శైలు. అదైన తర్వాత నాన్న విషయం ఏం చేయాలని ఆలోచిస్తానంటూ ఆదిత్య రెడీ ఇవ్వడానికి గదిలోకి వెళ్ళాడు. అరగంటలో గబగబా రెడీ అయ్యి ఆదిత్య ఆఫీస్కి బయలుదేరాడు. ఆదిత్య ఆఫీస్కి వెళ్ళాడన్న మాటే కానీ తన ఆలోచనంతా తండ్రి మీదే. నాన్న వచ్చుంటాడా? ఒకవేళ నాన్న ఇంటికి వచ్చుంటే శైలు ఫోన్ చేసి ఉండేది కదా. అంటే నాన్న ఇంకా రాలేదన్నమాట. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం తప్పితే మరో దారి లేదు. సరే ఈ మీటింగ్ పూర్తవ్వాలి కదా అనుకుంటూ ఆదిత్య దిగాలుగా మీటింగ్ ప్లేస్కి వెళ్ళాడు. 11 గంటలకల్లా మీటింగ్ పూర్తయింది. ఆఫీస్లో తను పూర్తి చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులుంటే తన కొలీగ్ శ్రీధర్కి అప్పగించి, ఏదైనా అర్జెంట్ అయితే కాల్ చేసి శ్రీధర్, నేను ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నాను అని చెప్పాడు ఆదిత్య. సరే కానీ ఉదయం ఆఫీస్కి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా చాలా డల్గా కనపడుతున్నావు. ఏమైంది? ఎనీ ప్రాబ్లం అడిగాడు శ్రీధర్. ఆదిత్య, ప్రాబ్లం అంటే చిన్న ప్రాబ్లం కాదు శ్రీధర్, చాలా పెద్ద సమస్య. అది కూడా అనుకున్న సమస్య వచ్చి పడింది అన్నాడు. ఏంటది అడిగాడు శ్రీధర్. విషయం ఇది అని చెప్పడంతో, అదేంటి మీ నాన్న మీకెవరికి చెప్పకుండా వెళ్ళిపోవడం ఏంటి? ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళుంటారా? మీ బంధువులకి ఫోన్ చేసి కనుక్కోలేకపోయావా? నాన్న కానీ మీ దగ్గరికి వచ్చాడా అని అడిగాడు శ్రీధర్. నిన్న సాయంత్రమే అందరికీ ఫోన్ చేశాను శ్రీధర్, నాన్న వాళ్ళ దగ్గరికి రాలేదని చెప్పారు అని చెప్పాడు ఆదిత్య. మీ నాన్నకున్నది నువ్వు ఒక్కడివే కదా, పోనీ ఇంకెవరైనా చూడడానికి వెళ్ళాడా అంటే అది లేదు. అయినా మీతో చెప్పకుండా వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందా ఆదిత్య అడిగాడు శ్రీధర్. అలాంటిదేం లేదు శ్రీధర్, నాన్న మేము చాలా బాగా చూసుకుంటాం అన్నాడు ఆదిత్య. శ్రీధర్ కాసేపు మౌనంగా ఉండి, మీ ఇంటికి దగ్గరలో ఉన్న ఓల్డేజ్ హోమ్లలో వెతికావా ఆదిత్య?
ఒకవేళ మీతో ఉండటం ఇబ్బంది అనిపించి ఏదైనా ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ వెళ్ళారా ఏమో అనుకున్నాడు శ్రీధర్. నాన్నకి మేమంతా ఉండి ఓల్డ్ ఏజ్ హోమ్‌కి వెళ్ళాల్సిన అవసరం ఏముంటుంది? అక్కడికెళ్ళి ఉండడు శ్రీధర్ అన్నాడు ఆదిత్య. చెప్పలేం ఆదిత్య. పెద్దవాళ్ళ మనసు చంచలంగా ఉంటుంది. ఎవరు ఏ చిన్న మాటన్నా తమ మనసుకి ఏమాత్రం కష్టంగా అనిపించినా తట్టుకోలేరు. ఒకవేళ అలాంటిదేమైనా జరుగుంటుందేమో అని అలా అడిగాను అన్నాడు. మరిప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు అడిగాడు శ్రీధర్. నాన్న కనిపించట్లేదని పోలీస్ కంప్లైంట్ ఇద్దామనుకుంటున్నాను అన్నాడు ఆదిత్య. పోలీస్ కంప్లైంటా? ఎలాగో తెలిసిన వాళ్ళందరినీ అడిగావు, చుట్టుపక్కలంతా కూడా వెతికావు. అలాగే ఓసారి ఓల్డ్ ఏజ్ హోమ్లో కూడా వెతికి అక్కడ కూడా కనిపించుకుంటే ఆ తర్వాత ఆలోచిద్దాం అన్నాడు శ్రీధర్. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తానని వెళ్ళబోతున్న ఆదిత్యని శ్రీధర్ ఆగా ఆదిత్య, నీతో పాటు నేను కూడా వస్తాను చెప్పి ఆఫీస్లో పర్మిషన్ తీసుకుని శ్రీధర్ కూడా ఆదిత్య వెంటే వెళ్ళాడు. తమ ఇంటికి దగ్గరలో ఉన్న వృద్ధాశ్రమాలన్నీ వెతికారు. అయినా మాధవరావు ఎక్కడ కనిపించకపోవడంతో ఇక మీదట వెతికి లాభం లేదని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళబోతుంటే ఆదిత్యకి తన ఫోన్ మీద శబ్దం వినిపించి ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో, మాధవరావు గారి అబ్బాయి ఆదిత్య మాట్లాడుతున్నారా అడిగాడు. అవతల నుండి ఓ వ్యక్తి, అవునండి, మీరెవరు అడిగాడు ఆదిత్య. నా పేరు రఘు. మీ నాన్నగారు ఇప్పుడు మా ఇంట్లోనే ఉన్నారు. ఆయన కనిపించలేదని మీరు కంగారు పడుతుంటారని ఫోన్ చేశానని రఘు అంటంతో, అవునండి, నాన్న ఇప్పుడు ఎక్కడున్నారు? నిన్నటి నుంచి ఆయన కనిపించకపోయేసరికి ఆయన గురించి వెతకని చోటంటూ లేదు. మీ అడ్రస్ చెప్పండి, నేను వెంటనే బయలుదేరుతానని చెప్పడంతో రఘు తన ఇంటి అడ్రస్ చెప్పి, తొందరేమీ లేదు, నిదానంగానే రండి, ఆయన ఇక్కడ క్షేమంగా ఉన్నారని చెప్పి ఫోన్ పెట్టేశాడు రఘు. తండ్రి జాడ తెలియడంతో ఆదిత్య వెంటనే బయలుదేరాడు. తన వెంట శ్రీధరి కూడా ఉండటంతో, అసలు ఈ రఘు ఎవరు? మా నాన్నకి వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఏదైతేనేం నాన్న క్షేమంగా ఉన్నారని తెలిసింది, నాకంతే చాలనుకుంటూ రఘు చెప్పిన అడ్రస్కి చేరుకున్నారు ఆదిత్య శ్రీధర్. తండ్రిని చూడగానే ఆదిత్య కలలో నీళ్లు. నిన్నటి నుంచి మీరు కనిపించకపోయేసరికి మేమంతా ఎంత కంగారు పడ్డామో తెలుసా నాన్న? అసలేమీ నాన్న, మాతో చెప్పకుండా ఎందుకు ఇలా వచ్చేశారు? అసలు ఈ రఘు ఎవరు అని తండ్రి మీద ప్రశ్నల వర్షం కురిపించాడు ఆదిత్య. మాధవరావు ఏం మాట్లాడలేదు. కానీ రఘు తను పరిచయం చేసుకున్నాడు. నా చిన్నప్పుడు నేను మీ నాన్నగారు టీచర్గా పాఠాలు చెప్పిన స్కూల్ని చదువుకున్నాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఇక్కడే పనిచేస్తున్నాను. నిన్న సాయంత్రం నా ఫ్రెండ్ని రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ మాధవరావు మాస్టర్ కనిపించి చూసి, ఎలా ఉన్నారు మాస్టారు, ఎక్కడికి వెళ్తున్నారు, నన్ను గుర్తుపట్టారని అడిగాను. చాలా కాలం అయింది కదా నన్ను చూసి, బహుశా గుర్తుపట్టలేదనుకుంటా. కాసేపటి తర్వాత చిన్నప్పటి విషయాలు నా వివరాలు చెప్పడంతో గుర్తుపట్టి, నువ్వా రఘు, ఇప్పుడు ఏం చేస్తున్నావు అడిగారు. ఒంటరిగా ఉండి ఏదో కన్ఫ్యూజన్లో అలాగే కొంచెం భయపడుతున్నట్లు కనిపించి, ఈ సమయంలో ఒక్కరే ఎక్కడికి వెళ్తున్నారు మాస్టారు అడిగాను. ఎంత అడిగినా ఏమీ చెప్పట్లేదు. అప్పటికి సమయం 7:30 కావస్తుంది. ఎంత దూరం, ఎక్కడికి వెళ్ళాలో, ఒంటరిగా ఎలా వెళ్తారు? ఈ రాత్రికి మా ఇంట్లో ఉండి రేపు ఉదయం వెళ్దురు కానీ అని అనటంతో సరే అన్నట్లు తలాడించాడు. వెంటనే నాతో పాటు మా ఇంటికి తీసుకొచ్చాను. నిన్నటి నుంచి ఏదడినా పొడి పొడిగా మాట్లాడుతున్నారు తప్ప ఏదీ సరిగా చెప్పడం లేదు. ఉదయం నుండి చాలాసార్లు అడిగాను, ఒక్కరే ఎక్కడికి వెళ్తున్నారు మాస్టారు, మీ వాళ్ళ నెంబర్ ఇవ్వండి అని. అయినా ఏం చెప్పట్లేదు. తన వెంట ఉన్న బ్యాగ్లో వెతికితే ఫోన్ డైరీ కనిపించింది. అందులో ఉన్న ఆదిత్య అనే నెంబర్కి ట్రై చేస్తే మీరు లిఫ్ట్ చేశారు అన్నాడు రఘు. చాలా థ్యాంక్స్ అండి. నాన్నని మీ ఇంటికి తీసుకొచ్చి చాలా మంచి పని చేశారు. ఏమైందో తెలీదు, నాన్న మాకెవరికి చెప్పకుండా వచ్చేశారు. ఈ మధ్య నా ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. ఎటు వెళ్ళారో ఏంటండి, చాలా కంగారు పడ్డాం. సమయానికి నాన్నని మీ ఇంటికి తీసుకొచ్చి మంచి పని చేశారు. లేదంటే నాన్న పరిస్థితి ఎలా ఉండదో ఏమో అని ఆదిత్య అంటంతో, పర్వాలేదండి, నాకు తెలిసి మాస్టర్ గారు దేని గురించో ఆలోచిస్తూ కంగారు పడుతున్నారు. రాత్రంతా కూడా నిద్రపోలేదు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తానంటూ రఘు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తండ్రి ముందు మోకాల మీద కూర్చుని తండ్రి ఒళ్ళో తల పెట్టుకొని, ఎందుకు నాన్న,
ఎందుకిలా చేశారు? మీకేదైనా అయితే నేను తట్టుకుంటానా? ఇంత కంగారు పడ్డానో తెలుసా? ఇంట్లో ఏదైనా ఇబ్బందిగా ఉందా నాన్న? అడిగాడు ఆదిత్య. కొడుకు ప్రశ్నకి మాధవరావు నుండి ఎలాంటి సమాధానం రాలేదు. చెప్పండి నాన్న, మా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? అడిగాడు ఆదిత్య. లేదురా, అలాంటిదేం లేదు. నాకెందుకో మన ఊరికి వెళ్ళాలనిపించి బయలుదేరాను. మీతో చెప్పకుండా వచ్చేసాను కానీ ఒక్కనే వెళ్ళాలంటే ధైర్యం చాలేదు. ఏం చేయాలో తోచక స్టేషన్లో అలాగే కూర్చుండిపోయాను. రఘు నన్ను చూసి గుర్తుపట్టి ఇక్కడ తీసుకొచ్చాడు అన్నాడు మాధవరావు. మాతో చెప్పకుండా ఊరికి ఎందుకు వెళ్ళాలనుకున్నా నాన్న? అడిగాడు ఆదిత్య. చెప్తే నువ్వు వద్దంటావు కదరా అన్నాడు మాధవరావు. అంటే అడిగాడు ఆదిత్య. నేను ఇక మీదట మీతో ఉండలేనురా ఆదిత్య. నన్ను మన ఊరికి పంపించేయి. లేదంటే ఏదైనా ఓల్డేజ్ హోమ్లో చేర్పించు అడిగాడు మాధవరావు బాధ నిండే స్వరంతో. నాన్న, ఎప్పుడూ లేనిది మీరు ఇలా మాట్లాడుతున్నారంటే మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు. ప్లీజ్ చెప్పండి నాన్న అడిగాడు ఆదిత్య. చెప్పంది ఆదిత్య వదిలేలాడని. నా వల్ల కొడలికి ఇబ్బందిగా ఉందట. నా కారణంగా తను ఎటూ వెళ్ళలేకపోతుందట. ఫోన్లో ఎవరితోనో చెప్తూ బాధపడటం చూసి ఇక నేను మీకెవరికి భారం కాకూడదని నిర్ణయించుకొని నీతో చెప్పకుండా వచ్చేసానన్నాడు మాధవరావు. అంటే నాన్న, ఇంట్లో నుంచి వెళ్ళటానికి తన భార్య శైలు కారణమని తెలిసి ఇంకా అక్కడ ఒక క్షణం కూడా ఉండకుండా తండ్రి తీసుకుని ఆదిత్య ఇంటికి బయలుదేరాడు. భర్త వెంట మామగారు రావడం చూసి శైలు, మామయ్య గారి జాడ ఎలా తెలిసిందండి అడిగింది. ఆదిత్య నోటి వెంట ఎలాంటి సంబంధం రాలేదు. మావయ్య గారు అసలు ఎక్కడికి వెళ్ళిపోయారు? మాతో ఒక మాట మాత్రమే చెప్పకుండా అడిగింది శైలు. ఏ చెప్పి వెళ్తే ఇంకెప్పుడు రాకండని చెప్పి పంపించేదనివా అడిగాడు ఆదిత్య. శైలికి విషయం అర్థమయ్యి తన మామగారి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం 2 రోజుల క్రితం తన తల్లితో ఫోన్లో మాట్లాడిన మాటలని ఆదిత్యకి తన తండ్రి అంటే ఎంత ఇష్టమో తెలుసు కూడా తప్పుగా ప్రవర్తించి తన మనసుని కష్టపెట్టాలని శైలు ఆదిత్యని క్షమాపణ కోరింది. ఏదో చిరాకులో అలా మాట్లాడిన కానీ ఆయన పట్ల మన బాధ్యత మర్చి కాదండి. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను అని శైలు అనడంతో ఆదిత్య చేసిందంతా చేసి ఇప్పుడు పశ్చాత్తాపడితే ఏ లాభం? ఒకవేళ నాన్నగారికి జరగరాంది ఏదైనా జరుగుంటే? నా చిన్నప్పుడే అమ్మ పోతే తల్లి తండ్రి అన్నీ తానే నన్ను కళ్ళలో పెట్టుకుని చూసుకుంటున్నారు. నాన్న రిటైర్డ్ అయినా 10 సంవత్సరాల దాకా మనకి భారం కాకూడదని ఊళ్ళోనే ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి తెలిసి కూడా నాన్న గురించి అలా మాట్లాడమంటే నిన్నేమనుకోవాలి? అయినా నాకా శైలు, ఆ మాటలని నాన్నకు చెప్పు. ఉన్నట్టుండి నీలో వచ్చిన మార్పుకి ఆయన షాక్ నుండి ఇంకా తీరుకోలేదు అని ఆదిత్య అంటంతో శైలు తన మామగారిని క్షమాపణ కోరింది. మరి ఇదండి ఈరోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఏమైనా మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.